హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం కొమ్మూరి సాంబశివరావు గారు రాసిన అంతర్ధానమైన అందగత్తె అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో లాయర్ విశాలాక్షి ధర్మారావు గారి కంపెనీకి వెళ్ళి ఆయనతో శశికళ అంతర్ధానమైన విషయం గురించి, నక్లెస్ మాయమైన విషయం గురించి దర్యాప్తు చేసి తిరిగి తన ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత కథ ఏమైందో మనం ఈరోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదాం. టెలిఫోన్ గణగణ మోగింది. విశాలాక్షి నిద్రలో ఆ చప్పుడు విని ఒక పక్క నుంచి ఇంకో పక్కకి ఒత్తిగిల్లింది. టెలిఫోన్ మళ్లీ మోగింది. నిద్రలోనే విశాలాక్షి కనుబొమ్మలు చిట్లించి టెలిఫోన్కి కొంచెం దూరంగా జరిగి పడుకుంది. టెలిఫోన్ మోగడం ఆగలేదు. విశాలాక్షి నిద్ర మేలుకుని చటుక్కున లేచి కూర్చున్నది. విసుగ్గా రిసీవర్ తీసుకుని ఎవరు అని అడిగింది కోపంగా. విశాలాక్షి గారేనా? అవును, మీరెవరు? నేనండి, రంగమ్మని. ఏమిటి? శశికళ వచ్చిందండి అన్నది రంగమ్మ అవతల నుంచి. విశాలాక్షి నిట్టూర్చి గుడ్, ఎక్కడికి వెళ్ళిందట అని అడిగింది. తెలియదండి, నిద్రపోతోంది. విశాలాక్షి చేతి గడియారం చూసుకుంది. తెల్లారి 6 గంటలైంది. సరే, నేను వచ్చి శశికళను చూస్తాలే అన్నది. కాదండి విశాలాక్షి గారు, మీరు వెంటనే రావాలి. ఎందుకు? శశికళ ఎట్లా ఇంట్లోకి వచ్చిందో తెలియడం లేదు. వాకిలి తలుపు, పెరటి తలుపు గడియలు పెట్టే ఉన్నాయి. ఎవరో తలుపు తీసి శశికళ లోపలికి వచ్చాక గడివేసి ఉంటారు అన్నది విశాలాక్షి. అంతే అయ్యుంటుంది. ఇంకో విషయమండి. ఏమిటది? శశికళని నిద్రలేపితే లేవలేదు. లేవలేదా? అవునండి, మొద్దు నిద్రపోతోంది. ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి నిద్రపోతూ ఉంటుందిలే అన్నది విశాలాక్షి నవ్వుతూ. అది కాదండి విశాలాక్షి గారు, శశికళ చేతుల మీద, చీర మీద రక్తం మరకలున్నాయి అన్నది రంగమ్మ ఆదుర్దాగా. అన్నది విశాలాక్షి. రంగమ్మ చెప్పిన ఆ మాట వినగానే నిద్రమత్తు పూర్తిగా పోయింది. ఇంట్లో ఇంకా ఎవరూ లేవలేదండి. శశికళ వస్తే చెప్పమన్నారుగా, అందుకని మీకు టెలిఫోన్ చేశాను. అమ్మగారిని లేపి చెబుతాను అన్నది రంగమ్మ. విశాలాక్షి రిసీవర్ పెట్టేసి త్వరగా డ్రెస్ చేసుకుని కిందకి వెళ్లి కారు స్టార్ట్ చేసింది. 20 నిమిషాల్లో ధర్మారావు ఇంటి ముందు కారు ఆగింది. వాకిలి తెరిచే ఉంది. విశాలాక్షి కారు దిగి చరచరా లోపలికి వెళ్ళింది. హాల్లో సోఫాలో కూర్చుని ధర్మారావు హిందూ పేపర్ తిరగవేస్తున్నాడు. విశాలాక్షిని చూసి ఆశ్చర్యపోయి, ఇంత తెల్లారే వచ్చారే అన్నాడు. శశికళేది అని అడిగింది విశాలాక్షి. ధర్మారావు విశాలాక్షిని తీక్షణంగా చూస్తూ, శశికళ వచ్చిందని మీకెలా తెలుసు అని అడిగాడు. కొన్ని విషయాలు ఎవరూ చెప్పకపోయినా తెలుస్తాయిలేండి అంది నవ్వుతూ. ఇంకా నిద్ర లేవలేదు అన్నాడు ధర్మారావు. నిద్ర లేవలేదా అని అడిగింది విశాలాక్షి. నిద్రలేపి ఎక్కడికి వెళ్ళింది అడిగేందుకు కృష్ణవేణి శశి గదిలోకి వెళ్ళింది అన్నాడు ధర్మారావు. అయితే నేను వెళతాను, మీకేమీ అభ్యంతరం లేదనుకుంటాను అంటూ ధర్మారావు జవాబు చెప్పకముందే చకచకా లోపలికి వెళ్ళింది విశాలాక్షి. మంచం పక్కన నిలబడి నడుం మీద చేతులు పెట్టుకుని శశికళని రెప్పవాల్చకుండా చూస్తోంది కృష్ణవేణి. రంగమ్మ శశికళ మొహం మీద నీళ్లు చల్లుతోంది, తల అటూ ఇటూ తిప్పుతూ. చేతులు నలుపుకుంటూ శశికళ నిద్రలోనే ఏదో మాట్లాడుతోంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిల్చుని ఉన్న విశాలాక్షిని చూసి కృష్ణవేణి ఉలిక్కిపడి, మీరా, ఎప్పుడొచ్చారు అన్నది. రంగమ్మ విశాలాక్షిని ఓసారి చూసి శశికళ మొహం మీద నీళ్లు చల్లే పనిలో ఉండిపోయింది. శశి కళ్ళు తెరుస్తూ మళ్లీ మూసుకుంటోంది. బరువుగా ఊపిరి పీలుస్తూ వెల్లికిలా పడుకుని ఉన్నది. అమ్మో అమ్మో, కత్తి కత్తి అంటూ గజగజ వణుకుతోంది. విశాలాక్షి శశికళని పరీక్షగా చూసింది. కుడి చేతి మీద రక్తం మరకలున్నాయి. జాకెట్కి మెడ దగ్గర, చీర మీద రక్తం మరకలున్నాయి. జుట్టు బుట్టలాగా రేగిపోయింది. పెదవులు వణుకుతున్నాయి. కళ్ళు తెరిచి అందరినీ చూస్తుంది కానీ ఎవరిని గుర్తుపట్టలేదు. స్మెల్లింగ్ సాల్ట్ ఉందా అడిగింది విశాలాక్షి కృష్ణవేణిని. కృష్ణవేణి తల ఊపింది. తీసుకురండి అన్నది విశాలాక్షి. రంగమ్మ చేతిలో ఉన్న గ్లాస్ కిటికీలో పెట్టి వెళ్ళి 1 నిమిషంలో ఒక సీసా తెచ్చింది. విశాలాక్షి ఆ సీసా మూత తెరిచి శశికళ ముక్కు దగ్గర పెట్టింది. శశికళ తల అటూ ఇటూ తిప్పింది. విశాలాక్షి స్మెల్లింగ్ సాల్ట్ ఇంకా వాసన చూపించింది. శశికళ ఓసారి కళ్ళు తెరిచి తల వాల్చేసింది. బరువుగా ఊపిరి పీలుస్తోంది. సీసా రంగమ్మకిస్తూ మూర్చిపోయింది అన్నది విశాలాక్షి. ఇంత తెల్లారు ఎందుకు వచ్చారు అడిగింది కృష్ణవేణి. శశికళతో మాట్లాడ్డానికి. శశికళ వచ్చిందని మీకెలా తెలుసు? విశాలాక్షి ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. శశికళ ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అంటూ కృష్ణవేణిని ఆపాదమస్తకము పరీక్షగా చూసింది. విశాలాక్షికి తను టెలిఫోన్ చేసిన విషయం తెలిస్తే కృష్ణవేణి ఏమంటుందో అన్న భయంతో రంగమ్మ ఆ గదిలోంచి నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది. శశికళ మూర్ఛ తేరుకునేందుకు కొంచెంసేపు పట్టవచ్చు. ఏమిటిదంతా అంటూ విశాలాక్షి మంచం దగ్గర నిలబడి పరీక్షగా చూసింది. శశికళ ఒంటి మీద గాయాలేమీ లేవు. రంగమ్మగారు అని పిలిచింది.
రంగమ్మ గదిలోకి వచ్చి ఏమండి అన్నది. తెల్లారి లేచాక ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పండి. ఏముందండి, పాలు పోయించుకునేందుకు 4 గంటలకల్లా లేచాను. పాలు పొయ్యి మీద పెట్టి టైం చూడటానికి హాల్లోకి వచ్చాను. శశికళ గది తలుపు కొద్దిగా తెరిచి ఉండటం చూశాను. తెల్లారుతున్న మసక వెలుగులో శశికళ గదిలో మంచం మీద ఎవరో పడుకున్నట్లు అస్పష్టంగా కనపడ్డది. గది దగ్గరికి వెళ్లి తలుపు తోసి చూశాను. నా ఆశ్చర్యానికి అంతులేదు. మంచం మీద శశికళ పడుకుని ఉన్నది. దగ్గరికెళ్లాను. చేతుల మీద చీర మీద రక్తం మరకలు కనిపించాయి. లోపలికి ఎలా వచ్చింది అనుకుంటూ వాకిలి గుమ్మం దగ్గరికి పరిగెత్తాను. గడియ పెట్టి ఉంది. పెరటి వాకిలి దగ్గరికి వెళ్ళాను. అదీ గడియ పెట్టి ఉంది. శశికళని లేపటానికి ప్రయత్నించాను. కళ్ళు తెరిచింది కానీ నన్ను గుర్తుపట్టలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మొదలుపెట్టింది అన్నది రంగమ్మ. విశాలాక్షి తల ఊపి గదిలోంచి బయటకు వచ్చి మెట్ల వైపు వెళ్ళింది. మెట్లగూడు దగ్గర ఉన్న తలుపు పరీక్షగా చూస్తూ నిలబడ్డది 1 నిమిషం. తలుపు యథాప్రకారం తాళం వేసే ఉంది. పై గడియ కింద గడియ వేసే ఉన్నాయి. కింద గడియ చూస్తున్నప్పుడు నేల మీద ఏదో మరక కనిపించింది. అది ఎర్రని రక్తపు మరక. విశాలాక్షి వెనక్కి తిరిగి హాల్లోకి వెళ్ళింది. హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్న ధర్మారావు, శశికళ లేచిందా, మీరు వెళ్ళిపోతున్నారా అడిగాడు. వెళ్ళటం లేదు అంటూ విశాలాక్షి హాల్లోంచి బయటకు వెళ్ళింది. ధర్మారావు లేచి విశాలాక్షి వెనకే వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడ్డాడు. విశాలాక్షి షెడ్ దగ్గరికి వెళ్ళి తలుపు తోసింది. చప్పుడు కాకుండా తెరుచుకుంది తలుపు. షెడ్లో 2 కార్లున్నాయి. లోపలికి వెళ్ళి వైకుంఠం అని పిలిచింది. జవాబు లేదు. 2 కార్ల మధ్య నుంచి విశాలాక్షి వెళ్ళి ఎదురుగా ఉన్న గదిలో ప్రవేశించింది. ఇదివరకు తను చూసినప్పుడు ఎట్లా ఉందో అలాగే ఉంది ఆ గది. ఆ గదిలోంచి అవతల గదిలోకి వెళ్ళింది. బల్ల దగ్గర కుర్చీలో కూర్చుని ఉన్నాడు వైకుంఠం. చేతులు 2 బల్ల మీదకి చాచి తల బల్ల మీద కానించి పడుకున్నాడు. విశాలాక్షికి అతని వీపు మాత్రం కనిపిస్తోంది. వైకుంఠం అని పిలిచింది. మళ్ళీ వైకుంఠం పలకలేదు. దగ్గరికి వెళ్ళి వైకుంఠం అని మళ్లీ పిలవబోయి ఆగిపోయింది. బల్లకి కుర్చీకి మధ్య నేల మీద ఎర్రని రక్తం మడుగు కనిపించింది. విశాలాక్షి ఒళ్ళు జల్లుమంది. 1 అడుగు వెనక్కి వేసింది. అంతలో తేరుకుని వైకుంఠం దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని నాడి చూసింది. ఒళ్ళు చల్లగా ఉంది. నాడి ఆడడం లేదు. వెనక ఎవరో దగ్గినట్లయి విశాలాక్షి ఉలిక్కిపడింది. వెనక్కి తిరిగి ధర్మారావుని చూసి, ఓ మీరా, వైకుంఠం చనిపోయాడు అన్నది. వైకుంఠం చనిపోయాడా? అదేమిటి అన్నాడు ధర్మారావు. ఎవరో వైకుంఠాన్ని హత్య చేశారు అన్నది విశాలాక్షి. నోరు తెరుచుకుని చూస్తూ, విశాలాక్షి గారు, మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు అన్నాడు ధర్మారావు. కుర్చీ పక్కన రక్తం మడుగు ఉంది. వైకుంఠం హత్య చేయబడ్డాడు. ధర్మారావు లోపలికి వెళ్లబోయాడు. విశాలాక్షి అడ్డం వచ్చి, వెళ్ళకండి, పోలీసులు వచ్చేంత వరకు ఏదీ ముట్టుకోకూడదు. వెంటనే వెళ్ళి క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ చేయండి చెప్పింది విశాలాక్షి. మీరు అడిగాడు ధర్మారావు. నేను ఇక్కడే కాపలా ఉంటాను, త్వరగా వెళ్ళండి అని ధర్మారావుని తొందర చేసింది విశాలాక్షి. ధర్మారావు వెళ్ళిపోగానే విశాలాక్షి శవం దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని మడిచేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే శరీరం కొయ్యబారిపోవటం వల్ల చెయ్యి మణగలేదు. ప్రాణం పోయి చాలాసేపు అయిందని అనుకున్నది విశాలాక్షి. గదంతా ఒకసారి కలియ చూసింది. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. వంగి రక్తపు మరకల్ని పరీక్షగా చూసింది. చాలా రక్తం కారింది. పక్కన నిలబడి పరీక్షగా చూసింది. ఛాతీ మీద ఎడమ పక్కన ఒక చిన్న చాకు కనిపించింది. బనియన్ వేసుకున్నాడు. బనియన్ అంతా ఎడమ పక్కన రక్తంతో తడిచింది. మొహం కనిపించడం లేదు. బల్లకి మొహం ఆనించి పడుకున్నాడు. వైకుంఠం కుడిచేతి దగ్గర ఏదో మెరుస్తూ కనిపించింది. విశాలాక్షి వంగి చూసింది. తళతళా మెరుస్తోంది నక్లెస్. ఇంటికి ఆ గదికి మధ్య ఉన్న తలుపును చూసింది. తలుపు గడియ వేసి లేదు. తలుపు దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూసింది. తలుపు మీద వేళ్ల ముద్రలు ఎర్రగా కనిపించాయి. అంతకుముందు రక్తమయమైన శశికళ చేతుల్ని చూసింది. ఇప్పుడు తలుపు మీద ఉన్న రక్తం వేలి ముద్రలు చూసింది. ఆ వేలి గుర్తులు శశికళవే అని తెలుస్తూనే ఉంది. చేతి గడియారం చూసుకుంది. 7 గంటలకి ఇంకా 5 నిమిషాలుంది. పోలీసులు ఏ క్షణాన్నైనా రావచ్చును అనుకుంటూ గబగబా వెళ్లి చీర కొంగుతో బీరువా తలుపు పిడి పట్టుకుని లాగింది. తలుపు తెరుచుకుంది. బీరువా లోపల గుడ్డలు తప్ప ఇంకేమీ లేవు. ఎవరో బీరువా అంతా హడావిడిగా వెతికినట్లు స్పష్టంగా తెలుస్తోంది. గుడ్డలు చిందరవందరగా పడి ఉన్నాయి. ఆ సిల్క్ షర్ట్ కింద ఉన్న చిన్న పుస్తకం ఒకటి కనిపించింది. విశాలాక్షి ఆ పుస్తకాన్ని బయటకు తీసింది. అది సేవింగ్స్ బ్యాంక్ పాస్బుక్. వైకుంఠం పేరున బ్యాంకులో 3,250 రూపాయలు చిల్లర నిల్వ ఉన్నట్టు పాస్బుక్లో రాసి ఉంది. విశాలాక్షి ఆ పాస్బుక్ యథాస్థానంలో పెట్టేసి బీరువా తలుపు మూసేసింది. అంతలో బయట కార్లు ఆగిన చప్పుడైంది. తలుపు దగ్గరికి వెళ్లి నిలబడింది విశాలాక్షి. ధర్మారావు, ఆయన వెనక డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, సార్జెంట్ శివం, కానిస్టేబుల్స్ హడావిడిగా షెడ్లోకి వచ్చారు.
శవాన్ని మొదట చూసింది మీరేనటగా, ఏం జరిగిందో విపులంగా చెప్పండి అడిగాడు ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి. అది చాలా పెద్ద కథ అన్నది విశాలాక్షి. వేలిముద్రల నిపుణులు, డాక్టరు, ఫోటోగ్రాఫర్లు వచ్చి వాళ్ల పనులు పూర్తి చేయడానికి గంట పైగా పడుతుంది. ఆలోగా చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టరు సార్జెంటు శవం దగ్గరికి వెళ్లి పరీక్షించి ఏమేమో పుస్తకంలో రాసుకుని ఫోటోగ్రాఫర్ని ఫోటోలు తీయమని చెప్పారు. శవం ఉన్న గదిలోంచి ఇన్స్పెక్టర్ విశాలాక్షి దగ్గరికి వచ్చి చెప్పండి అన్నాడు. ఇక్కడ నుంచోవడం దేనికి, ఇంట్లోకి వెళ్దాం రండి అన్నాడు ధర్మారావు. ధర్మారావు వెనకే ఇన్స్పెక్టరు విశాలాక్షి ఇంట్లోకి వెళ్లారు. కృష్ణవేణి, రంగమ్మ, కృష్ణమోహన్, ఊర్మిళ హాల్లో నిలబడి ఉన్నారు. ధర్మారావు వాళ్ళందర్నీ ఇన్స్పెక్టర్కి పరిచయం చేశాడు. ఒక్కొక్కరితోనూ విడివిడిగా మాట్లాడాలి అన్నాడు ఇన్స్పెక్టర్. నా ఆఫీస్ గదిలోకి వెళ్ళండి, ఒక్కొక్కరినే పిలిచి మాట్లాడవచ్చు అన్నాడు ధర్మారావు. సార్జెంట్ శివంతో ఏదో చెప్పి, ధర్మారావు గారు మీరంతా హాల్లో ఉండండి, ముందు విశాలాక్షి గారిని పంపండి అని ఆఫీస్ గదిలోకి వెళ్లి కూర్చున్నాడు ఇన్స్పెక్టర్. సార్జెంట్ శివం హాల్లో ఒక్క కానిస్టేబుల్ని కాపలా ఉంచి ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు. శివం వెనకే విశాలాక్షి కూడా ఆ గదిలోకి వెళ్ళింది. విశాలాక్షి గారు ఒక్క విషయము వదిలిపెట్టకుండా అంతా చెప్పండి అన్నాడు కృష్ణమూర్తి. విశాలాక్షి పూసగుచ్చినట్టు తనకు తెలిసిందంతా చెప్పింది. అంతా విని, మీరు షెడ్లోకి ఎందుకు వెళ్లారు? డ్రైవర్ హత్య చేయబడి ఉంటాడని మీకు అనుమానం కలిగి వెళ్లారా అడిగాడు ఇన్స్పెక్టర్. విశాలాక్షి నవ్వి, శశికళ ఒంటి మీద రక్తపు మరకలు చూశాను, గాయాలేమీ లేవు. ఇంటికి షెడ్కి మధ్య ఉన్న తలుపు దగ్గర రక్తపు మరకలు కనిపించాయి. అంతర్ధానమైన శశికళ ఆ తలుపు నుంచే ఇంట్లోకి వచ్చి ఉంటుందని అనుకున్నాను, అందుకే షెడ్లోకి వెళ్ళాను. డ్రైవర్ హత్య చేయబడి ఉంటాడని నేను అనుకోలేదు అన్నది విశాలాక్షి. ఇన్స్పెక్టర్ తీక్షణంగా చూసి, లాయర్ గారు శశికళ మీ క్లయింటా అడిగాడు. విశాలాక్షి తల ఊపింది. శశికళ డ్రైవర్ని హత్య చేసిందని మీరు అనుమానిస్తున్నారా? లేదని విశాలాక్షి తల తిప్పింది. మీరు చెప్పిన విషయాల్ని బట్టి శశికళని అనుమానించే అవకాశం ఉంది కదా అడిగాడు కృష్ణమూర్తి. లేదు. ఎందువల్ల? రంగమ్మ చెప్పిన విషయం దృష్ట్యా. రంగమ్మ ఏం చెప్పింది? తలుపులన్నీ లోపల గడియలు వేసినవి వేసినట్లే ఉన్నాయని చెప్పింది. అంటే ఇంట్లో ఎవరో తలుపు తెరిచి శశికళ లోపలికి వచ్చాక మళ్ళీ తలుపు గడియ పెట్టి ఉండాలి. ఆ తలుపు తెరిచిన మనిషి శశికళకి మద్దతు ఇచ్చి ఉండాలి అన్నది విశాలాక్షి. అయ్యుండొచ్చు. అంత మాత్రాన శశికళ హత్య చేయలేదని ఎలా రుజువవుతుంది అడిగాడు ఇన్స్పెక్టర్. విశాలాక్షి ఇన్స్పెక్టర్ని కోపంగా చూస్తూ, ఇన్స్పెక్టర్ మీరెప్పుడు ఇంతే తొందరపడతారు. శశికళని ప్రశ్నించలేదు, వివరాలేమీ తెలియలేదు, అప్పుడే హత్య చేసింది పలానా మనిషి అని నిర్ణయిస్తున్నారు అన్నది. థ్యాంక్స్, మీరు ఇక వెళ్ళవచ్చు అన్నాడు కృష్ణమూర్తి. విశాలాక్షి లేచింది. మీ స్టేట్మెంట్ తర్వాత తీసుకుంటాను, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోవచ్చు అని ఇన్స్పెక్టర్ విశాలాక్షి వెనకే వెళ్లి గుమ్మంలో నిలబడ్డాడు. విశాలాక్షి హాల్లోకి వెళ్లి మేడమెట్ల వైపు తిరిగింది. నోనో విశాలాక్షి గారు, అటు వెళ్ళకండి, దయచేసి బయటికి వెళ్ళండి అన్నాడు ఇన్స్పెక్టర్. శశికళతో మాట్లాడాలి. వీల్లేదని ఇన్స్పెక్టర్ తల తిప్పాడు. ముందు మేము శశికళని ప్రశ్నించాలి, తరువాత మీరు ఆమెను చూడవచ్చు. మా ప్రశ్నలకి ఏం జవాబులు చెప్పాలో మీరు ముందుగా శశికళకి చెప్పడం నాకు ఇష్టం లేదు అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ. శశికళ లాయర్ని నేను, నాతో మాట్లాడనిదే మీ ప్రశ్నలకి వేటికి జవాబులివ్వదు అని అరిచింది విశాలాక్షి. ఇన్స్పెక్టర్ కొంచెం తటపటాయించాడు. అంతలో శశికళ హాల్లోకి వచ్చింది. విశాలాక్షి శశికళను చూసి, నేను లాయర్ విశాలాక్షిని, శ్రీరామ్ నీ తరపున పనిచేయమని నన్ను కోరాడు అన్నది. శశికళ బిత్తరపోయి విశాలాక్షిని ఇన్స్పెక్టర్ని చూసింది. సోఫా చూపించి శశికళని కూర్చోమని చెప్పాడు ఇన్స్పెక్టర్. శశికళ కూర్చుంది. విశాలాక్షి బయటికి వెళ్లి కారు ఎక్కి స్టార్ట్ చేసింది. పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గర కారు ఆపి లోపలికి వెళ్ళింది. ఫ్యాక్టరీకి టెలిఫోన్ చేసి శ్రీరామ్ని పిలవమని చెప్పింది. శ్రీరామ్ టెలిఫోన్లో పలకగానే జరిగిన విషయాలు చెప్పి, మీరు వెంటనే బయలుదేరి ధర్మారావు గారి ఇంటికి వెళ్ళండి, శశికళని చూడాలని, ఆమెతో మాట్లాడాలని చెప్పండి. ఇన్స్పెక్టర్ ఏమంటాడో చూడండి. మిమ్మల్ని శశికళని కలుసుకొనిస్తే ఏం జరిగిందో అడిగి తెలుసుకోండి. మాట్లాడనివ్వకపోతే ఎందుకు అభ్యంతరం చెబుతున్నది తెలుసుకోండి. వీలైనంత త్వరగా నా ఆఫీస్కి రండి అని రిసీవర్ పెట్టేసి కారెక్కింది. విశాలాక్షి మధ్యాహ్నం 1 గంటకి భోజనానికి బయలుదేరబోతుండగా శ్రీరామ్ హడావిడిగా వచ్చి, శశిని పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు అన్నాడు దీనంగా. పోలీసులా? ఎక్కడికి అడిగింది విశాలాక్షి. ఇన్స్పెక్టర్ తీసుకుని వెళ్ళాడు, ఎక్కడికో చెప్పలేదు. శశిని అరెస్ట్ చేశారా? లేదు, మెటీరియల్ విట్నెస్గా కస్టడీలోకి తీసుకున్నారు. ఆ ఇన్స్పెక్టర్ ప్రారంభంలో అలాగే చేస్తాడు. శశి ఇన్స్పెక్టర్ ప్రశ్నలకి జవాబులు చెప్పి ఉండదు, అందుకని జవాబులు చెప్పేంత వరకు కస్టడీలో ఉంచుతాడు. ఇప్పుడేం చేస్తాడు విశాలాక్షి గారు? నేను భయపడినంతా అయింది. మీరు భయపడిన దానికన్నా ఎక్కువే జరిగింది, విచారించకండి.
నేను శశికళని కలుసుకోవడానికి కోర్టు ద్వారా ప్రయత్నిస్తాను. మీరు వెళ్ళి ఏదన్నా హోటల్లో బస చేయండి. ఏ హోటల్లో బస చేసింది నాకు తెలియజేయండి. మీతో అవసరం రావచ్చు అన్నది విశాలాక్షి. శశిని మీరు తప్పకుండా అని శ్రీరామ్ ఏదో అనబోతుండగా విశాలాక్షి అతని మాటలకి అడ్డు వచ్చి భయపడకండి అన్నది. క్రైమ్ బ్రాంచి ఆఫీస్ ఆవరణలో లాయర్ విశాలాక్షి హిల్మన్ కారు ఆపింది. చకచకా లోపలికి వెళ్ళింది. బిగించిన ఆమె పెదవులు, ముడుచుకున్న ఆమె కనుబొమ్మలు, మొనతేలిన ఆమె గడ్డము, విసురుగా ఊగుతున్న ఆమె చేతులు ఆమె దృఢ నిశ్చయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. ఇన్స్పెక్టర్ బిజీగా ఉన్నారు అన్నాడు వసారాలో విశాలాక్షికి తటస్థపడ్డ సార్జెంట్ శివం. నేను అంతకన్నా బిజీగా ఉన్నాను అంటూ విశాలాక్షి ఇన్స్పెక్టర్ గది స్ప్రింగ్ డోర్స్ తోసుకుని గదిలోకి వెళ్ళింది. రండి విశాలాక్షి గారు, రండి, కూర్చోండి అన్నాడు ఇన్స్పెక్టర్ చిరునవ్వుతో. ఇన్స్పెక్టర్ చిరునవ్వు చూడగానే విశాలాక్షికి అనుమానం కలిగింది. ఇన్స్పెక్టర్ ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడో అనుకుంది. ఇన్స్పెక్టర్, శశికళని మీరు కస్టడీలోకి తీసుకున్నారుట, మెటీరియల్ విట్నెస్ గానా అడిగింది విశాలాక్షి. విశాలాక్షి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పలేదు ఇన్స్పెక్టర్. అయితే అడిగాడు. శశికళ నా క్లయింట్, ఆమెని నేను కలుసుకోవాలి, అందుకు ఏర్పాట్లు చేస్తారా అడిగింది. ఇన్స్పెక్టర్ మళ్లీ నవ్వాడు. చేయకపోతే ఎదురు ప్రశ్న వేశాడు. కొంత వ్యవధితో నేనే ఆ ఏర్పాట్లు చేయగలను అన్నది విశాలాక్షి కోపంగా. ఇన్స్పెక్టర్ నవ్వుతూ అంత కష్టం అవసరం లేదు, ఆమెని మీరు కలుసుకోవచ్చు అన్నాడు. థ్యాంక్స్. శశికళని మీరు ఇంకా కస్టడీలో ఉంచదలుచుకున్నారా? ఇన్స్పెక్టర్ తల ఊపి ఆమెను అరెస్టు చేస్తున్నాను అన్నాడు. ఏమిటి ఛార్జు? ఫస్ట్ డిగ్రీ మర్డర్ అన్నాడు ఇన్స్పెక్టర్ గంభీరంగా. విశాలాక్షి లేచి నుంచుని దయచేసి నా క్లయింట్ని కలుసుకునేందుకు వెంటనే ఏర్పాటు చేస్తారా అన్నది. సార్జెంటు శివంతో విశాలాక్షిని శశికళ వద్దకు తీసుకువెళ్లమని ఇన్స్పెక్టర్ చెప్పాడు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసులో చిన్న గది అది. ఒకే ఒక ఇనుప కటకటాలున్న తలుపు. గదిలో ఒక చిన్న బెంచి మాత్రం ఉన్నది. తలుపుకున్న పెద్ద తాళం తెరిచి మేట్రన్ తలుపు దగ్గర నిల్చున్నది. విశాలాక్షి గదిలోకి వెళ్ళింది. శశికళ రెప్పవాల్చకుండా విశాలాక్షిని చూసి గుర్తుపట్టింది. ఆమె పెదవులు వణికాయి. ఆమె కళ్లలో నీళ్లు నిండి మెరిశాయి. తల వంచుకుంది. ఆమె కళ్ల వెంట జలజల నీళ్లు కారాయి. విశాలాక్షి ఒక నిమిషం పాటు తలుపు దగ్గరే నించుని శశికళని ఆపాదమస్తకము పరీక్షగా చూసింది. శశికళ అందగత్తె అని అందరూ ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైంది ఆమెకి. పక్క మీద పడుకుని మూర్ఛలో పిచ్చి పిచ్చిగా మాట్లాడిన శశికళ అంత అందంగా కనిపించలేదు కానీ ఆ చిన్న గదిలో ఆ దీనస్థితిలో ఉన్న శశికళ చాలా అందంగా కనిపించింది. ఆమె కట్టుకున్న బట్టల్లో లేదు ఆ అందం. ఆమె ఒంటి మీద ఉన్న ఆభరణాలలో లేదు ఆ అందం. ఎర్ర అంచు మిల్లు చీర కట్టుకుని చుక్కల జాకెట్టు తొడుక్కున్నది. చేతులకి 2 గోల్డ్ కవరింగ్ గాజులు, మెళ్ళో ఒంటి వరస దండ, చెవులకి దిద్దులు. గులాబీ రేకులతో ఒళ్లంతా కప్పుకున్నట్లు ఉన్నది. ఒళ్ళు గాజులా మెరుస్తోంది. ఒడ్డు పొడుగు ఉన్న విగ్రహం. జుట్టు ముడేసుకున్నది. గుండ్రటి మొహం, నిండు బుగ్గలు, పెద్ద కళ్ళు కాటుక పెట్టినట్లు నల్లగా ఉన్నాయి. పువ్వుల్లాంటి చెవులు, ఎర్రని పెదవులు. విశాలాక్షి శశికళ దగ్గరికి వెళ్ళి ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఏడవకమ్మా, ఎడవకు అన్నది లాలనగా, దయగా, ఆప్యాయంగా. విశాలాక్షి అన్న ఆ మాటలు వినగానే ఆనకట్ట తెగినట్లు దుఃఖం పొంగి పొంగి వచ్చింది శశికళకి. విశాలాక్షిని కావలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. విశాలాక్షి భుజం మీద నుంచి తల ఎత్తి చీర కొంగుతో కళ్ళు తుడుచుకున్నది. క్షమించండి అన్నది. ఆమె కంఠస్వరంలో సంస్కారము, వినయము ధ్వనించాయి. ఎందుకు పిచ్చిపిల్ల, నీ స్థితిలో నేనుంటే నీకంటే ఎక్కువగా ఎడుద్దును అన్నది విశాలాక్షి. శశికళ పెదవులు విప్పారాయి. చిన్నగా నవ్వింది. శ్రీరామ్ నన్ను నీ లాయర్గా పనిచేయమని అడిగాడు అన్నది విశాలాక్షి. శ్రీరామ్ అనగానే శశికళ మొహంలో మార్పు వచ్చింది. ఎలా ఉన్నాడు అడిగింది. ఎలా ఉంటాడు, గిజగిజలాడిపోతున్నాడు నీకోసం. పోలీసులు నిన్ను ప్రశ్నించి ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పావు అడిగింది విశాలాక్షి. శశికళ మొహం మీద మబ్బు తెర కమ్మినట్లయింది. ముందేమీ చెప్పలేదు. నా లాయర్ లేనిదే ఏ ప్రశ్నకి జవాబు చెప్పనన్నాను. తర్వాత? కానీ గంటకి ఆ ఇన్స్పెక్టర్ నన్ను తన గదిలోకి పిలిపించి ఏం జరిగింది చెప్పమని, నిజం చెబితే నాకే మంచిదని ఊదరపెట్టాడు. డ్రైవర్ని నువ్వు హత్య చేశావా అని అడిగాడు. లేదని చెప్పాను. నువ్వు హత్య చేయకపోతే నిజం చెప్పడానికి భయం దేనికి? లాయర్ ఎందుకు? అబద్ధాలు చెప్పేవాళ్ళకి, దాపరికం ఉన్నవాళ్ళకి మాత్రమే లాయర్లు కావాలి. నిజం చెప్పడం వల్ల నష్టపడిన వారెవ్వరూ లేరు అన్నాడు. నేను అప్పటికీ జవాబు చెప్పలేదు. అసలు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేవాణ్ణి కాదు. 7 దగ్గర ఈ ఉత్తరం పడున్నది, అందుకని తీసుకువచ్చాను. ఈ ఉత్తరం 7 దగ్గర ఎందుకున్నది చెప్పగలవా అని అడిగాడు అని చెప్పింది శశికళ. ఏమిటా ఉత్తరం అడిగింది విశాలాక్షి. వైకుంఠం నాకు రాసిన ఉత్తరం. ఏమని రాశాడు?
తనని ఆ రాత్రి 12 గంటలకి కలుసుకోమని రాశాడు అన్నది శశికళ. విశాలాక్షి మొహం చిట్లించింది. ఆ ఉత్తరాన్ని గురించి ఇంకా కొన్ని ప్రశ్నలు వేద్దామా వద్దా అని 4 క్షణాలు ఆలోచించి, సరే, ఇన్స్పెక్టర్ ఆ ఉత్తరం చూపించగానే నువ్వేమన్నావు అని అడిగింది. ఇన్స్పెక్టర్ చెప్పినట్లు నిజం చెప్పివేయడమే మంచిదనుకున్నాను. నేను ఆయన ప్రశ్నలకి జవాబు చెప్పకపోవడం వల్ల నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఏమని చెప్పావు? నిజం చెప్పాను. ఏమిటా నిజం అడిగింది విశాలాక్షి. జరిగిందంతా. ఇన్స్పెక్టర్కి ఏం చెప్పావో అదంతా నాకు చెప్పు. శశికళ చెప్పడం ప్రారంభించింది. నా పెళ్లికి ఏర్పాటైన రోజుకు ముందు రాత్రి నన్ను తెల్లారగట్ట నిద్రలేపమని రంగమ్మ గారికి చెప్పి నేను వెళ్ళి నా గదిలో పడుకున్నాను. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు. మనసులో రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయి. మేలుకునే ఏవో పిచ్చి పిచ్చి కలలు కంటున్నాను. హాల్లో గోడ గడియారం 12 గంటలు కొట్టడం కనిపించింది. తరువాత అరగంట కొట్టింది. ఇంకా నిద్రపట్టలేదు. లేచి కూర్చున్నాను. దాహం వేసింది. మంచినీళ్ల కోసం కిటికీ దగ్గరికి వెళ్ళాను. కూజాలో నీళ్లు లేవు. నీళ్లు తెచ్చిపెట్టుకోవడం మర్చిపోయాను. వంటింట్లోకి వెళ్ళి తాగుదామనుకుని తలుపు తెరిచి నడవాలోకి వెళ్ళాను. శశికళ గట్టిగా ఊపిరి పీల్చి మళ్లీ చెప్పడం ప్రారంభించింది. మెట్ల దగ్గర ఎవరో నడుస్తున్న చప్పుడైంది. భయం వేసింది. నడవ గోడకి ఆనుకుని నిలబడ్డాను, చలనం లేకుండా. దొంగేమో. శనివారం నాడు రాత్రి ఆ ఇంట్లో దొంగపడ్డాడు. మళ్లీ ఆ దొంగ వచ్చాడేమో అనుకున్నాను. అరుద్దాం అనుకున్నాను. కానీ భయం వల్ల గొంతులోంచి మాట పెగల్లేదు. మెట్లు దిగి మెట్లగూడు కిందకి వెళ్తున్నట్టు అస్పష్టంగా ఓ ఆకారం కనిపించింది. అస్పష్టంగా కనిపించిన ఆ ఆకారం స్త్రీ ఆకారమని తెలుసుకోగలిగాను. ఆడమనిషి అని నిశ్చయం కాగానే నాకు భయం పోయింది. ఆ స్త్రీ ఎవరో, అంత రాత్రివేళ ఎక్కడికి వెళుతున్నదో తెలుసుకోవాలనిపించింది. నిజానికి అది ఎవరో, ఎక్కడికి వెళ్తున్నారో నాకు కొంత అనుమానం లేకపోలేదు. డ్రైవర్ వైకుంఠం మంచివాడు కాదు. ఆడవాళ్లని అతను చూడడమే అదొక రకంగా చూస్తాడు. ఒంటిమీది బట్టల్లోంచి లోపలికి చూస్తున్నట్లు చాలా చికాకుగా ఉంటుంది. నేను ధర్మారావు గారి ఇంట్లో ఉద్యోగానికి చేరిన కొత్తలో అతను తన చూపులు నా మీద విసిరి చూశాడు. అవేమీ నా మీద పనిచేయలేదు. ఓ రోజున ఇంకొంచెం చనువు తీసుకోబోతే ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ధర్మారావు గారికి చెబుతానని బెదిరించాను. అప్పట్నుంచి నా జోలికి రావడం మానేశాడు. కానీ అతను తన దృష్టి ఊర్మిళ మీదకు మార్చడం నేను గమనించాను. పాపం ఆ అమ్మాయి చిన్నది, లోకానుభవం లేదు. తరచూ సినిమాలు చూస్తుంది. వైకుంఠం లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని సులభంగా మాయ చేయగలరు. వైకుంఠం చూపులకి ఊర్మిళ వెన్నలా కరిగిపోవటం నేను గమనించాను. వైకుంఠాన్ని దూరంగా ఉంచమని సూచనగా 1-2 సార్లు ఊర్మిళని హెచ్చరించాను. ఆమెకి నా సూచన అర్థం కాలేదో, అర్థమయ్యి అర్థం కానట్లు నటించిందో తెలియదు. ఊర్మిళ మేడ మీద నుంచి దిగివచ్చి మెట్ల కింద ఉన్న తలుపులోంచి డ్రైవర్ వైకుంఠం గదిలోకి వెళుతున్నదని అనుమానం కలిగింది. నా గదిలోకి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నా అంతరాత్మ ఒప్పుకోలేదు. ధర్మారావు గారికి, ఆయన భార్య కృష్ణవేణమ్మ గారికి నేనెంతో రుణపడి ఉన్నాను. చితికిపోయిన నా జీవితానికి ఒక కొత్త జీవం పోశారు. నన్ను ఆదరించారు. అజ్ఞానంతో ఊర్మిళ చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవడం ధర్మం కాదనిపించింది. ఒక ఆలోచన తట్టింది. నేను డ్రైవర్ గదిలోకి వెళ్ళి ఊర్మిళను చూస్తే ఏం చేస్తుంది? ఎవరికీ చెప్పవద్దని వేడుకుంటుంది. నయాన వినని హితవు భయాన వింటుంది. వైకుంఠాన్ని ఇంకా ఎప్పుడూ కలుసుకోనని మాట ఇస్తే ఎవరికీ చెప్పనని వాగ్దానం చేద్దాం అనుకున్నాను. ఊర్మిళ తల్లిదండ్రులకి నేనీ విషయం చెబితే తన ఉద్యోగం ఊడుతుందని వైకుంఠం కూడా భయపడి ఊర్మిళని ఇక ఎన్నడూ కలుసుకోనని మాట ఇస్తాడు. నెమ్మదిగా మెట్ల వైపు వెళ్ళాను. మెట్ల కింది తలుపు మూసి ఉంది. అవతల పక్క గడియ పెట్టుకున్నారేమో అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తలుపు తోశాను. చప్పుడు చేయకుండా తెరుచుకుంది. లోపలికి అడుగు వేశాను. పక్క గదిలో ఏవో గుసగుసలు వినపడ్డాయి. మాటలు స్పష్టంగా వినపడలేదు. ఊర్మిళ వైకుంఠం మాట్లాడుకుంటున్నారు. అదే సమయం అనుకుని చప్పుడు చేయకుండా అడుగు వేసుకుంటూ పక్క గదిలోకి నడిచాను. మంచం దగ్గర నిలబడి ఉన్న 2 ఆకారాలు కనిపించాయి. ఆ ఆకారాలు తన్మయత్వంలో ఉండి తలుపు వైపు చూడలేదు. తలుపు పక్కనే ఎక్కడో స్విచ్ ఉంటుంది. దానికోసం చేత్తో తడిమి చటుక్కున స్విచ్ నొక్కాను. దీపం వెలిగింది. కళ్ళు జిగేల్మన్నాయి. ఒక క్షణం కళ్ళు మూసుకుని తెరిచాను. శశికళ మొహం ఎర్రనైంది. తల వంచుకుంది. నేను పొరపడ్డాను. డ్రైవర్ గదిలోకి వెళ్ళింది ఊర్మిళ కాదు అన్నది. ఊర్మిళ కాదు, ఊర్మిళ తల్లి కృష్ణవేణి అవునా? అడిగింది విశాలాక్షి. శశికళ ఆశ్చర్యంతో మీకెలా తెలుసు అని అడిగింది. తెలుసులే, తర్వాత ఏం జరిగింది అడిగింది విశాలాక్షి. ఇద్దరూ బెదిరిపోయి నన్ను చూశారు. ఆ దృశ్యం నేను వర్ణించలేను. నేను దీపం వెలిగించినప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు కావలించుకుని ఉన్నారు. ఒక క్షణం పాటు బెదిరిపోయారు. తరువాత ఇద్దరి కళ్లల్లో నిప్పులు రేగాయి. నన్ను దగ్ధం చేసేటట్లు చూశారు. నా నోట మాట రాలేదు. ఏం చేయాలో తోచలేదు. వైకుంఠం కన్నా
కృష్ణవేణమ్మ గారే ఎక్కువ ద్వేషంతో చూశారు. బల్ల మీద ఉన్న టైర్ లీవర్ తీసుకుని నా వైపు తిరిగారు. నా ఒళ్ళు జల్లుమన్నది. ఆమె కళ్లల్లో నిప్పులు కావు, మంటలు కావు, విషజ్వాలలు రేగాయి. చంపేస్తున్నట్టు ఆమె కళ్ళు నన్ను చూశాయి. నాకు ముచ్చెమటలు పోశాయి. ఎవరికీ చెప్పను, నన్నేం చేయకండి అని అరుద్దామనిపించింది. కానీ భయంతో గొంతులోంచి మాట పెగల్లేదు. వైకుంఠం కూడా నా మీదకు వచ్చాడు. నేనక్కడే నిలబడి ఉంటే నన్ను చంపేసేవారేమో నాకు తెలియదు. వెనక్కి తిరిగి పరిగెత్తాను. శశికళ రొప్పుతోంది. ఆ రాత్రి తను పరిగెత్తిన అనుభవం జ్ఞప్తికి వచ్చి ఆయాసపడసాగింది. 2 నిమిషాలు మౌనంగా ఉండి ఆ భయంలో నేను ఎటు పరిగెత్తింది చూసుకోలేదు. ఇంట్లోకి పరిగెత్తలేదు, షెడ్లోకి పరిగెత్తాను. కృష్ణవేణమ్మ, వైకుంఠం ఇద్దరూ నన్ను వెంబడించారు. నేను వెనక్కి తిరగడానికి వీల్లేదు, ఇంట్లోకి వెళ్లడానికి వీల్లేదు. షెడ్ తలుపు లాగాను, తెరుచుకుంది. వెనక్కి తిరిగి చూడకుండా షెడ్లోంచి వీధిలోకి పరిగెత్తాను. వీధిలోకి వెళ్లిన తర్వాత కూడా వెనక్కి తిరిగి చూడలేదు. భయంతో వణికిపోతున్నాను. వీధి చివరి వరకు వెళ్లి ఆగాను. వెనక్కి చూశాను. షెడ్ బయట నుంచుని చూస్తున్నాడు వైకుంఠం. నన్ను వెంబడిస్తాడేమో, ఏం చేస్తాడో అని భయం వేసింది. గబగబా నడిచాను. వీధిలో ఒక్క పురుగైనా లేదు. స్టాండ్ దగ్గర రిక్షా కూడా లేదు. కృష్ణవేణమ్మ రహస్యం నేనెవరికీ చెప్పదలుచుకోలేదు. నాకెందుకొచ్చింది? ఎవరు చేసిన పాపాలకి వాళ్లే అనుభవిస్తారు. ధర్మారావు లాంటి సత్పురుషుణ్ణి మోసం చేస్తే ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా శిక్ష అనుభవించక తప్పదు. ఆమెను శిక్షించడం, రక్షించడం బాధ్యత భగవంతుడికే వదిలివేయవచ్చు. నాకెందుకు అనుకున్నాను. ఎలాగో మర్నాడు నేను ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఇక నాకు వాళ్లతో ఎలాంటి సంబంధం ఉండదు. తమ రహస్యం బయటపెట్టనని వాళ్ళిద్దరికీ చెప్తే చాలు, నా జోలికి రారు. మర్నాడే పొద్దున్నే టెలిఫోన్ చేసి కృష్ణవేణమ్మకి చెబుదామనుకున్నాను. ఈ ఊళ్ళోనే నా మేనత్త ఒక ఆమె ఉన్నది. ప్రతి శనివారం ఆమె దగ్గరికి వెళ్లేదాన్ని. ఆ విషయం ఎవరికీ తెలియదు. ఆ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్లాలా అనే ఆదుర్దా లేదు నాకు. మా మేనత్త ఇంటికి బయలుదేరాను. 1.5 మైలు నడిచి 1000 లైట్స్ దగ్గర రిక్షా చేసుకుని నా మేనత్త ఇంటికి వెళ్లాను అన్నది శశికళ. నీ మేనత్త ఇల్లెక్కడుంది అడిగింది విశాలాక్షి. తేనాంపేటలో. అంత అర్ధరాత్రి ఎందుకు వచ్చావని ఆమె అడగలేదా? అడిగింది. సినిమాకి వెళ్ళి వచ్చానని చెప్పాను. నమ్మిందిలేండి. ఆ ఇంట్లో ఇంకా ఎవరుంటున్నారు? ఎవరూ లేరు, నా మేనత్త ఒక్కతే. తర్వాత పొద్దున్నే శ్రీరామ్ని ఎందుకు కలుసుకోలేదు అడిగింది విశాలాక్షి. శశికళ కళ్లల్లో నీళ్లు నిండాయి. గొంతు బొంగురుపోయింది. రాత్రి నేను నా మేనత్త ఇంటికి వెళ్లడం ఒక విధంగా దైవికమే. నా మేనత్తకి చాలా జబ్బుగా ఉంది. జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది. రాత్రంతా ఆమె దగ్గరే కూర్చుని పరిచర్యలు చేశాను. తెల్లారగానే దగ్గరలో ఉన్న ఓ డాక్టర్ని పిలుచుకు వచ్చాను. ఆ డాక్టర్ అత్తయ్యను చూసి పెదవి విరిచాడు. వెంటనే జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లమన్నాడు. టెంపరేచర్ 105 డిగ్రీలుంది. ఆ సమయంలో అత్తయ్య విషయం తప్ప నా మనసులో ఇంకే ఆలోచన లేదు. నా పెళ్లి గురించి, కృష్ణవేణమ్మ గురించి ఆలోచించలేదు. టాక్సీ తీసుకొచ్చి అత్తయ్యని జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లాను. నేను ఆసుపత్రికి చేరుకునేటప్పటికి 9 గంటలైంది. అత్తయ్య స్థితి చాలా ప్రమాదంగా ఉందని చెప్పారు. అత్తయ్యకి స్పృహ పోలేదు, బతకనని తెలుసు. అందుకే నన్ను తన పక్క నుంచి కదలనివ్వలేదు. మంచం పక్కనే కూర్చున్నాను. 1 గంటకి 5 నిమిషాలుందనగా ఆమె కళ్ళు మూసింది అని శశికళ కళ్ళు తుడుచుకుంది. ఆవిడ చాలా మంచిది. నేనంటే ఎంతో ఇష్టం ఆమెకి. శ్రీరామ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లి కాచుకుని ఉంటాడని తెలుసు. అయినా అవసాన దశలో ఉన్న అత్తయ్యని వదిలి ఎలా వెళ్తాను? శ్రీరామ్కి తర్వాత చెబితే అర్థం చేసుకుంటాడని నా నమ్మకం. 1 గంట దాటిన తర్వాత శ్రీరామ్కి ఫ్యాక్టరీకి ఫోన్ చేశాను. అక్కడ లేడని చెప్పారు. ఎప్పుడూ అతను దిగే తాజ్ హోటల్కి ఫోన్ చేశాను. అక్కడా లేడన్నారు. శవ సంస్కారానికి ఏర్పాటు చేయాలి. 3 గంటల వరకు ఆ పనే సరిపోయింది. శవాన్ని ఆసుపత్రి నుంచే శ్మశానానికి తీసుకువెళ్లారు. తరువాత సాయంకాలం 4 గంటలకి ఒక్కతినే నా మేనత్త ఇంటికి వెళ్లాను. శ్రీరామ్ సాయంకాలానికి ఫ్యాక్టరీకి తిరిగి వెళ్తాడని, అప్పుడు అతనికి ఫోన్ చేయాలని అనుకున్నాను. కానీ తీరా ఇంటికి వెళ్లేసరికి పక్కవాటలో ఉన్నవాళ్లు నాకు ఒక కవర్ ఇచ్చారు. ఎవరో వచ్చారని, ఇల్లు తాళం వేసి ఉండటం వల్ల నాకు ఇవ్వమని ఆ కవరు ఇచ్చారని చెప్పారు. అది శ్రీరామ్ రాశాడేమో అనుకున్నాను. అతనికి నా మేనత్త ఇల్లు తెలియదని ఆ క్షణంలో నాకు జ్ఞాపకం రాలేదు. కవరు చించి చూశాను. అది వైకుంఠం రాసిన ఉత్తరం. శశికళ మొహం పాలిపోయింది. ఒక నిట్టూర్పు విడిచి, ఆ రాత్రి 12 గంటలకి తన షెడ్కి నన్ను రమ్మని రాశాడు. తనలా రాసినట్లు కానీ, నేను వస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పవద్దన్నాడు. నేను రాకపోయినట్లయితే నా రహస్యం బయట పెట్టేస్తానని బెదిరించాడు. నువ్వు వెళ్ళావా అడిగింది విశాలాక్షి. వెళ్ళాను. వెళ్ళకేం చేస్తాను? వెళ్ళక తప్పింది కాదు. అందుకే శ్రీరామ్కి మళ్లీ టెలిఫోన్ చేయలేదు. అతనికి టెలిఫోన్ చేస్తే జరిగిందంతా చెప్పాలి. వైకుంఠాన్ని కలుసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల మర్నాడు గాని శ్రీరామ్కి టెలిఫోన్ చేయదలుచుకోలేదు. రాత్రి 12 గంటలకి వైకుంఠం ఉన్న షెడ్కి వెళ్ళావు. తర్వాత? షెడ్ తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. తొయ్యగానే తెరుచుకున్నాయి.
లోపల చీకటిగా ఉంది. పిలుద్దామనుకున్నాను. ఇంట్లో వాళ్ళకి వినిపిస్తుందేమోనని సందేహించి పిలవకుండా లోపలికి వెళ్ళాను. లోపల గదులు చీకటిగా ఉన్నాయి. వైకుంఠం నిద్రపోయాడేమో అనుకున్నాను. నెమ్మదిగా వైకుంఠం అని పిలిచాను. కుర్చీలో కూర్చుని ఉన్న అతని ఆకారం బల్ల దగ్గర కనిపించింది. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాను. దీపం వెలిగించలేదా? అడిగింది విశాలాక్షి. లేదు, చీకట్లోనే వెళ్ళాను. దీపం ఎందుకు వెలిగించలేదు? ఏమో, ఎందుకని చెప్పను. నిజానికి కారణం లేదు. నేను వెళ్ళిన పని రహస్యమైన పని కావడం వల్ల వెలిగించబుద్ధి పుట్టలేదేమో. నువ్వు వెళ్ళిన పనేమిటి? అడిగింది విశాలాక్షి. నా రహస్యం బయట పెట్టవద్దని వేడుకోవటానికి వెళ్ళాను అన్నది శశికళ. నీ రహస్యం బయట పెట్టవద్దని వేడుకోవడానికా? ఆశ్చర్యంగా ఉంది. నీకు కదా తెలుసు వాళ్ళ రహస్యం అన్నది విశాలాక్షి. శశికళ జవాబు చెప్పలేదు. తల వంచుకుంది. సరే చెప్పు, తర్వాత ఏం జరిగింది? అడిగింది విశాలాక్షి. బల్ల దగ్గరికి వెళ్ళాను. వైకుంఠం అని మళ్లీ పిలిచాను. అతను పలకలేదు. మొహం నా వైపు తిరిగి ఉంది. తల వంచుకున్నాడు. ఆ చీకట్లో సరిగా కనిపించలేదు. గట్టిగా పిలవడం మంచిది కాదనుకుని వైకుంఠం అని మళ్లీ పిలుస్తూ ఛాతి మీద చేత్తో తట్టాను. వేలికి ఏదో తడిగా తగిలింది. నా వేళ్లు చూసుకున్నాను. నల్లగా ఏదో అతుక్కుంది. చటుక్కున వెనక్కి వెళ్లి దీపం వెలిగించి చేయి చూసుకున్నాను. నా ఒళ్ళు వణికింది. తల తిరిగింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. నిలబడిపోయాను. అక్కడ్నుంచే వైకుంఠాన్ని చూశాను. అతని ఛాతీలో కత్తి దిగబడి ఉంది. రక్తం బనియన్ మీద నుంచి కిందకి కారుతోంది. అతని కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. బాధ, ఆశ్చర్యము అచేతనంగా ఉన్న అతని ముఖంలో ముద్రపడి ఉన్నాయి. అప్పుడు నాకు కలిగిన భయం మీరు ఊహించాలే కాని చెప్పలేను. వెనక్కి పరిగెత్తాను. ఇంట్లోకి వెళ్లే తలుపు, అంటే మెట్ల కింద ఉన్న తలుపు తెరిచి ఉంది. ఆ తలుపులోంచి పరిగెత్తాను. ఇంట్లో అందర్నీ లేపి హత్య జరిగిందని కేకలు వేయాలి అనుకున్నాను. కానీ నా గొంతులోంచి మాట పెగల్లేదు. నా కాళ్ళు నా స్వాధీనంలో లేవు. ఒక్క రోజులో 2 చావులు. ఒకటి సహజమైంది, రెండోది ఘోరం. నా కళ్లల్లో సత్తువ పోయింది. మళ్లీ స్పృహ వచ్చేటప్పటికీ నా గదిలో ఉన్నాను. తెల్లారింది. రంగమ్మ నా పక్కన నించుని భయపడక అని ధైర్యం చెబుతోంది. రాత్రి అదంతా నిజంగా జరిగిందా, కల అని ఒక క్షణం పాటు సందేహం కలిగింది. నాకు జబ్బేమైనా చేసిందేమో. నేనా ఇంట్లోంచి పారిపోవడం, అత్తయ్య పోవడం, వైకుంఠం శవం కనబడడం కలేమోనని అనుకున్నాను. చేతులు చూసుకున్నాను. రక్తం. ఏం జరిగిందని, ఎక్కడికి వెళ్ళావని రంగమ్మ అడిగింది. వైకుంఠం చనిపోయింది నిజమేనా అని అడిగాను. నిజమేనని, పోలీసులు వచ్చారని, కింద హాల్లో ఉన్నారని చెప్పింది. మెట్ల దగ్గరికి వెళ్ళాను. తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే అన్నది శశికళ. విశాలాక్షి 5 నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేదు. శశికళ చెప్పిన విషయాలన్నీ నెమరు వేసుకుంది. ఈ విషయాలన్నీ ఇన్స్పెక్టర్కి చెప్పావా? అడిగింది. చెప్పాను. వైకుంఠం నీకు రాసిన ఉత్తరం అతని శవం దగ్గర ఎందుకు పడున్నది? నా కూడా తెచ్చాను. నా చేతిలో ఉంది. జారీ కింద పడిందనుకుంటాను. ఏదో నీ రహస్యం వైకుంఠాన్ని బయట పెట్టవద్దని ప్రాధేయపడ్డానికి వెళ్ళానన్నావు. ఏమిటా రహస్యం? శశికళ తల వంచుకున్నది. నాతో నిజం చెప్పాలి. ఏది దాచకూడదు. దాస్తే నీకెలా సహాయం చేస్తాను అన్నది విశాలాక్షి. నేను వైకుంఠాన్ని హత్య చేయలేదు అన్నది శశికళ దీనంగా. అందుకే ఏది దాచకుండా నిజం చెప్పాలి. ఇన్స్పెక్టర్ ఆ విషయం నిన్ను అడగలేదా? అడిగారు. చెప్పలేదా? చెప్పనన్నాను. నాతో చెప్పాలి అన్నది విశాలాక్షి. శశికళ విశాలాక్షి కళ్ళల్లోకి చూసింది. ఎవరికీ చెప్పనని, ముఖ్యంగా శ్రీరామ్కి చెప్పనని మాట ఇవ్వాలి అన్నది. విశాలాక్షి తల తిప్పింది. నేను అటువంటి వాగ్దానాలేవీ ఇవ్వను. కానీ ఒక విషయం వాగ్దానం చేస్తాను. ఎవరికైనా ఆ విషయం చెబితే నీ మేలు కోరే, నిన్ను ఆపదలోంచి తప్పించేందుకే చెబుతాను అన్నది. నాకింతకు ముందే పెళ్ళయింది అన్నది శశికళ. విశాలాక్షి ఆశ్చర్యపడలేదు. తల ఊపి చెప్పు అన్నది. చనిపోయింది చూడండి నా మేనత్త, ఆవిడ కొడుకు నా భర్త అన్నది శశికళ. విశాలాక్షి ఏదో అడుగుదామనుకుని అడగకుండా ఊరుకుంది. 3 ఏళ్లైంది పెళ్ళై, శశికళ అతి కష్టంతో చెప్పింది. విశాలాక్షి కళ్ళల్లోకి చూసి తల వంచుకుంది. నీ భర్త పేరేమిటి? పురుషోత్తం. ఇప్పుడెక్కడున్నాడు? జైల్లో. విశాలాక్షి ఆశ్చర్యంతో చూసింది శశిని. జైల్లో ఎందుకున్నాడు? అడిగింది. అదొక కథ అన్నది శశికళ నిట్టూరుస్తూ. చెప్పు. మా నాన్న పోగానే నా మేనత్త, అంటే మా నాన్న చెల్లెలు వచ్చి నన్ను తీసుకువెళ్ళింది. ఆమె తప్ప ఈ ప్రపంచంలో నా అనేవాళ్ళెవరూ లేరు నాకు. ఆవిడ బందర్లో ఉండేది. ఆమెకి సొంత ఇల్లుంది. ఆమె భర్త పోయి చాలా కాలమైంది. ఒక్కడే కొడుకు, అతనే పురుషోత్తం. బందర్లో నన్ను స్కూల్లో చేర్పించింది. అప్పుడే పురుషోత్తం స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు. చిన్న వాటాలో తాముండి తతిమ ఇల్లంతా అద్దెకిచ్చి ఆ రాబడితో సంసారం నెట్టుకొచ్చేది మా అత్తయ్య. చెప్పాగా, ఆవిడ చాలా మంచిదని, నన్ను ఎంతో గారాబంగా సొంత కూతుర్లా చూసుకునేది.
నన్ను తన కొడుకు పురుషోత్తానికి ఇచ్చి చేయాలని ఆమె ఆలోచన. నాతో చెప్పింది. పురుషోత్తం అంటే నాకు ఇష్టమూ లేదు, అసహ్యమూ లేదు. అత్తయ్య ఏం చెప్పినా చేయడానికి నేను సంసిద్ధురాల్నే. పురుషోత్తం స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక ఉద్యోగం వెతుక్కోవడానికి మద్రాసు వచ్చాడు. 1 సంవత్సరం పాటు ఈ ఊళ్ళోనే తిరిగాడు. అత్తయ్య పురుషోత్తానికి నెల నెలా డబ్బు పంపుతూ ఉండేది. నేను స్కూల్ ఫైనల్ వరకు వచ్చాను. పురుషోత్తం మద్రాసుకి వెళ్లి 2 ఏళ్లైంది. ఉద్యోగం దొరికిందని, నెలకి 120 జీతమని రాశాడు. అత్తయ్య సంతోషం ఏమని చెప్పను. ఇల్లు అద్దెకి తీసుకోమని, మేమిద్దరం వస్తామని కొడుక్కి ఉత్తరం రాసింది. నా చదువు అంతటితో ఆపుచేసి మద్రాసుకి బయలుదేరాం. ఇక చదువెందుకని త్వరలోనే 3 ముళ్ళు వేయిస్తానని అత్తయ్య చెప్పి మురిసిపోయేది. పరశువాకంలో పురుషోత్తం ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. నెల నెలా జీతం డబ్బులు తెచ్చి అత్తయ్య చేతికి ఇచ్చేవాడు. ఇలా 3 నెలలు గడిచాయి. అత్తయ్య నాకు పెళ్లి చేసేయాలని తొందరపడసాగింది. ముహూర్తం పెట్టించింది. శశికళ కళ్ళు మూసుకుంది. 5 నిమిషాలు మౌనంగా ఉండిపోయింది. పెళ్ళయింది. అత్తయ్య సంతోషం ఏమని వర్ణించను. తనకి ఏ చింత లేదని, తనెంతో పుణ్యం చేసుకోబట్టే తను కోరుకున్న ప్రకారం జరిగిందని అన్నది. నన్ను చాలా ప్రేమగా చూసుకోమని, నన్ను కష్టపెట్టొద్దని పురుషోత్తానికి బోధించింది. ఆ రాత్రి, పెళ్లి జరిగిన రోజు రాత్రి ఆగింది శశికళ. ఆ రాత్రి అడిగింది విశాలాక్షి. భోజనాలయ్యాయి. శశికళ ముఖం ఎర్రబడ్డది. తర్వాత ఏమీ లేదు. ఆ రాత్రి 8 గంటలకి మా ఇంటి ముందు ఓ పోలీస్ జీపు ఆగింది. అందులోంచి 4 పోలీసు ఉద్యోగులు దిగారు. హడావిడిగా లోపలికి వచ్చారు. వాళ్ళని చూడగానే పురుషోత్తం మొహం భయంతో పాలిపోయింది. పెరటి ద్వారం గుండా పారిపోవటానికి ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు వెంబడించి గోడ ఎక్కుతుండగా పట్టుకుని సంకెళ్లు వేశారు. శశికళ మళ్లీ కాసేపు మాట్లాడకుండా బరువుగా ఊపిరి పీలుస్తూ ఉండిపోయింది. తరువాత అత్తయ్య ఏడుపు, నా కంగారు ఏమని చెప్పను, మీరు ఊహించుకోవాల్సిందే అన్నది. అతన్నెందుకు అరెస్ట్ చేశారు అడిగింది విశాలాక్షి. ఎవరినో హత్య చేశాడని అరెస్ట్ చేశారు. విచారణ జరిగిందా అడిగింది విశాలాక్షి. అత్తయ్య రోజూ కోర్టుకు వెళ్లేది. నేను వెళ్లేదాన్ని. శిక్ష వేశారు. యావజ్జీవ జైలు శిక్ష. ఎవరిని హత్య చేశాడు, ఎందుకు హత్య చేశాడు? ఏదో దొంగల ముఠాలో చేరాడుట. ఓ ఇంట్లో దొంగతనం చేస్తుండగా ఆ ఇంటి యజమాని లేచి పట్టుకోబోతే కత్తితో పొడిచాడట అన్నది శశికళ తల వంచుకుని. విశాలాక్షి శశికళ కళ్లల్లోకి చూసింది. ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు, ఎన్ని అనుభవాలు అనుకున్నది. తర్వాత అని అడిగింది. అత్తయ్యని ఓదార్చలేక నేను సతమతమయ్యాను. నా దుఃఖం సంగతి అలా ఉంచండి. నాకు ఇటువంటి దుర్గతి పట్టిందే, నా జీవితం ఏమవుతుంది అనే బాధ నాకు లేకపోలేదు. కానీ అత్తయ్యకి ధైర్యం చెబుతూ నా దుఃఖం, బాధ దిగమింగేదాన్ని. బందర్కి తిరిగి వెళ్లటానికి అత్తయ్యకు కానీ నాకు కానీ మనసు ఒప్పలేదు. ఈ ఊళ్ళో ఉండేందుకు డబ్బు చాలదు. నేను ఉద్యోగం చేస్తానని అత్తయ్యకి చెప్పాను. సరేనన్నది. పరశువాకాన్నుంచి ఇల్లు మార్చాము. తేనాంపేటలో ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నాము. పత్రికలో ప్రకటనలకి దరఖాస్తులు పెట్టడం ప్రారంభించాను. ధర్మారావు గారి ఇంట్లో ఉద్యోగం దొరికింది. నాకు పెళ్ళయిందా అని కృష్ణవేణమ్మగారు అడిగారు. నా భర్త దొంగతనాలు, హత్య చేసి జైలుకు వెళ్లాడని ఎలా చెప్పను? అందువల్ల పెళ్లి కాలేదని అబద్ధం చెప్పాను. ప్రతి శనివారం అత్తని చూడ్డానికి వెళ్లేదాన్ని. అప్పుడు మాత్రం మంగళసూత్రం వేసుకునేదాన్ని. చాలా ఘోరమైన పొరపాటు ఏదో జరిగి ఉండాలని, తన కొడుకు హంతకుడు ఎన్నటికీ కాడని, అధికారులు తాము చేసిన పొరపాటు తెలుసుకుని పురుషోత్తాన్ని వదిలివేస్తారని అత్తయ్య నే వెళ్ళినప్పుడల్లా అనేది. నిజానికి పురుషోత్తాన్ని అరెస్టు చేసినప్పుడే అత్తయ్య మనసు చెడిపోయింది. ఈ రహస్యం వైకుంఠం బయట పెడతాడని భయపడేనా ఆ రాత్రి అతని షెడ్కి వెళ్ళావు అడిగింది విశాలాక్షి. శశికళ తల ఊపింది. అతనికి ఎలా తెలిసుంటుంది? ఏమో, నాకు ఓ మేనత్త ఉందని గాని, ఈ ఊళ్ళో ఉంటుందని గాని నేను ఎవరికీ చెప్పలేదు. అయినా ఎలా తెలుసుకున్నాడో మా మేనత్త ఇంటికి వచ్చి ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. నీకు పెళ్ళయిందని, నీ భర్త జైల్లో ఉన్నాడని నువ్వు శ్రీరామ్కి ఎందుకు చెప్పలేదు అడిగింది విశాలాక్షి. శశికళ తల వంచుకుంది. శ్రీరామ్ని మోసం చేయాలని నేను అనుకోలేదు. ఎన్నోసార్లు అతనికి చెబుదామనుకున్నాను. కానీ చెప్పడానికి సాహసించలేకపోయాను. మొదట మేము సినిమా హాల్లో కలుసుకున్నప్పుడు ఈ విషయం చెప్పలేదు, దాచాను. అతనితో ఇంత సన్నిహిత్యం ఏర్పడుతుందని అనుకోలేదు. శశికళ కళ్లల్లో నీళ్లు నిండాయి. మీరు అర్థం చేసుకోవాలి, లేదా నా మాట నమ్మాలి. అతన్ని మోసం చేయాలని కాదు. నా జీవితానికి ఓ దారి కనబడ్డది. నాకు అదృష్టం పట్టబోతున్నది. ఆ సమయంలో అతనికి చెబితే నా మీద అసహ్యం కలగవచ్చు, నన్ను మళ్లీ చూడకపోవచ్చు. అది భరించలేననిపించింది. అతనంటే పిచ్చి నాకు అన్నది శశికళ. అతని మీద నీకున్న ప్రేమ ప్రశంసనీయమే. కానీ నువ్వు కన్యవేనని అతనికి చెప్పి అతన్ని పెళ్లి చేసుకోవడం మోసం కాదా అడిగింది విశాలాక్షి. శశి కళ్ళు ఎర్రనైనాయి. కోపంగా చూసింది విశాలాక్షిని. ఆ విషయంలో నేను అతన్ని మోసం చేయలేదు. నేను కన్యనే అన్నది. శశికళ ఆ మాటలు అంటుంటే
ధర్మారావుకి శశికి, కృష్ణమోహన్కి శశికి సంబంధం ఉన్నదని వైకుంఠం సూచించిన విషయం జ్ఞాపకం వచ్చింది విశాలాక్షికి. నీకు పెళ్ళైన విషయము, ఇప్పుడు నువ్వు నాతో చెప్పిన విషయాలు ఏవి నువ్వు పోలీసులకు చెప్పలేదా? అడిగింది విశాలాక్షి. చెప్పలేదు. నువ్వు నాతో చెప్పిన విషయాలన్నీ నిజమేనా? అబద్ధాలేమన్నా చెప్పావా? లేక చెప్పకుండా ఏ విషయాలైనా దాచావా? ఏదీ దాచలేదు. అన్నీ చెప్పాను. అన్నీ యథార్థాలే. అయితే నే వెళ్ళగానే మేట్రన్ని పిలిచి వాంగ్మూలం ఇస్తానని ఇన్స్పెక్టర్తో చెప్పమను. ఇన్స్పెక్టర్ వచ్చాక మెజిస్ట్రేట్ సమక్షంలో గాని వాంగ్మూలం ఇవ్వనని చెప్పు. మెజిస్ట్రేట్ వద్దకు తీసుకువెళ్ళమని అడుగు. తీసుకువెళ్తారు. మెజిస్ట్రేట్ సమక్షంలో నాతో నువ్వు చెప్పిన విషయాలన్నీ తూచా తప్పకుండా చెప్పి ఆ వ్రాతప్రతిని చదివి సంతకం చెయ్యి అన్నది విశాలాక్షి. శశికళ సందేహిస్తూ చూసి కానీ అంది నీరసంగా. నీ సందేహం నాకు తెలుసు. శ్రీరామ్కి తెలుస్తుందని కదూ? తెలుస్తుంది. తెలియక తప్పదు. ధైర్యంగా ఉండు అని చెప్పి విశాలాక్షి వెనక్కి తిరిగింది. ఇక్కడితో మన నవల్లో ఒక చిన్న బ్రేక్ ఇద్దామండి. తర్వాత కథలో ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.